ఏ శుభకార్యానికైనా శుభారంభం హలో యాస్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. రీసెంట్గా ఈ మధ్య తరచూ వింటున్న పదం హార్ట్ అటాక్. అది ఒకప్పుడు ఎవరికో ఏజ్డ్ పర్సన్స్కి వచ్చేది, కానీ రాను రాను క్రమేపా అలాగా 30 years అని లేదు, 40 years అని లేదు, అట్లీస్ట్ 50 years అని కూడా లేదు, 10 years దాటిన వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ కవలిస్తుంది. మనం రీసెంట్గా కూడా విన్నాం, డ్యాన్స్ ఇప్పటి వరకు చేశారమ్మా, చాలా సరదాగా ఉంది అమ్మాయి, ఇప్పుడే హార్ట్ అటాక్ వచ్చేసింది, అయ్యో ఏంటి ఇలా జరిగింది, చిన్నపిల్లలకు కూడా ఇలానా అని. అసలు చిన్నపిల్లల హార్ట్ అటాక్ రావడానికి గల కారణాలు ఏంటి, అసలు హార్ట్ అటాక్ వచ్చే ముందు వారి యొక్క బాడీలో సింటమ్స్ ఏ విధంగా ఉంటాయో తెలిపేందుకు మన ముందైతే ఉన్నారు సీనియర్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. రీసెంట్గా మనం చాలా కేసులు చూస్తున్నాం, ఎక్కడైనా సరే ఒక సైలెంట్ కిల్లర్ లాగా హార్ట్ అటాక్ దాడి చేస్తుంది. అది పెద్దల్లోనే కాదు, ఈ మధ్య పిల్లల్లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మొన్న చూసాం, డ్యాన్స్ వేస్తూ డీజే సౌండ్స్ డ్యాన్స్ వేస్తూ అప్పటి వరకు బాగుందమ్మా, ఎలా చనిపోయింది పాప. అదేవిధంగా పిల్లాడు బాగానే ఉన్నాడు, సడన్గా ఏమైంది ఏంటో నిద్రలో చనిపోయాడు. ఏంటి సార్, పిల్లల్లో కూడా హార్ట్ అటాక్ అనేది వస్తుందా? అది పేరెంట్స్ ముందుగా ఎలా తెలుసుకోవాలి? మనం అంటే పెద్దవాళ్ళం కాబట్టి ఎక్కడైనా పెయిన్ వచ్చినా లేదంటే ఈ టెస్ట్కి వెళ్ళాలి, కొంత అవేర్నెస్ మనకుంది. బట్ ఏంటంటే పిల్లల్లో ఆడుతూ ఏదైనా నొప్పి వస్తే ఆట వల్ల వచ్చింది అనుకొని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, పేరెంట్స్ కూడా పెద్దగా చెప్పడానికి ఇష్టపడరు. సో అలాంటిది మనం యాజ్ అ పేరెంట్గా ముందు వచ్చే బాడీలో మార్పులు ఏ విధంగా ఉంటాయి, అసలు మనం ఎలా అబ్జర్వ్ చేయాలి మన పిల్లల్ని? మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేషనల్ న్యూట్రిషన్ ఏజెన్సీ వాళ్ళు రీసెంట్గా ఆర్టికల్ ఇచ్చారు. 5 to 9 years చిల్డ్రన్ మన భారతదేశంలో ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి హై ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఉన్నాయని, అంటే లిపిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయన్నది పోల్చారన్నమాట. అది ఢిల్లీ దాంట్లో టాప్గా ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్ కూడా 25.7% తోటి పిల్లల్లో ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్, హై ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని మనం పోలుస్తున్నామన్నమాట. దీని మూలంగా ఏం జరుగుతుంది, ఎప్పుడైతే పిల్లల్లో ఆల్రెడీ చిన్నప్పుడే 5 సంవత్సరాలు పెట్టి 8 సంవత్సరాల మధ్యలోనే ఉన్న వాళ్ళకి హై ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయంటే వీళ్ళకి వెరీ ప్రోన్ ఫర్ ది హార్ట్ డిసీజెస్, హైపర్ టెన్షన్ రావడానికి, డయాబెటీస్ రావడానికి, అలాగే ఒబిసిటీ రావడానికి కూడా అవకాశాలు ఉంటుందన్నమాట. అది సో మనం ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు, ముందే మనం నిజంగానే పోల్చగలమా లేదా అని. సో ఏ పిల్లవాళ్ళ యొక్క హైట్ కానీ వెయిట్ కానీ చూసి వాళ్ళ యొక్క బిఎంఐ మనం స్కేల్ చేస్తే పర్సంటేజ్ ఆఫ్ ది బిఎంఐ ప్రకారం వాడు ఒబిసిటీలోకి వస్తున్నాడా, ఓవర్ వెయిట్లోకి వస్తున్నాడా అనేది మనం తేల్చిన తర్వాత వాళ్ళలోనేమో ఈ లిపిడ్ ప్రొఫైలు, గ్లూకోజ్ లెవెల్స్ ఇలాంటి మనం కొన్ని రకాలు మనం టెస్టులు చేసిన తర్వాత దాంట్లో ఏ అబ్నార్మాలిటీ ఉన్నదని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో స్టడీస్లో కూడా ఆ చిల్డ్రన్కి మనం స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్ ఉన్నదని కూడా పోలుస్తున్నారు అన్నమాట. అది సో ఏ ఫ్యామిలీలో అయితే ఎర్లీగా పేరెంట్స్ చనిపోయినా, లేకపోతే తాతలు చనిపోయినా, 60 సంవత్సరాలకి 65 సంవత్సరాలకే గ్రాండ్ పేరెంట్స్ చనిపోయినా, లేకపోతే ఓన్ పేరెంట్స్ అరౌండ్ 60 years చనిపోయినా, మదర్స్ అరౌండ్ 50 to 55 years చనిపోయినా, ఫ్యామిలీలో ఎవరికైనా ఎక్కువ మందికి ఒబిసిటీ ఉన్నా, సో ఇలాంటివన్నీ కూడా ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. ఆ పిల్లల్ని మనం క్లోజ్గా మనం ఫాలోఅప్ చేయగలిగితే సో ఆటోమేటిక్గా వాళ్ళు టెస్ట్ చేయగలుగుతాం అనమాట. అది సో వాళ్ళు మనం టెస్ట్ చేస్తే మెజారిటీ ఆఫ్ ది చిల్డ్రన్కి హై ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఉన్నాయని మనం పోలుస్తాం అనమాట. ఒక పిల్లవాడి దగ్గర మనం చెక్ చేసే ముందే ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. ఫ్యామిలీలో అందరికీ కూడా లిపిడ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయండి, లిపిడ్ ప్రొఫైల్ తేడా ఉన్నది, అందరికీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది, లోపల ఫ్యాట్ ఎక్కువ ఉన్నది అని ఎవరికైతే పోలుస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి కొన్ని టెస్టులు ఉన్నాయి. చైల్డ్ని హాస్పిటల్కి తీసుకొస్తే ఇక్కడ మనకి కెరోటిడ్ థిక్నెస్ అని ఉంటుంది, అంటే హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఈ కెరోటిడ్ ఏదైతే బ్లడ్ వెసల్ ఉంటుందో దాని యొక్క ఇంటిమల్ అంటే లోపల యొక్క సైజు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎవరికైతే థిక్నింగ్గా ఉన్నదో వాళ్ళకి ఛాన్సెస్ హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ ఉంటుంది. ఏ చైల్డ్లో అయితే ట్రైగ్లిజరైడ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ ఫ్యామిలీలో అయితే మదర్ వేరంగా చచ్చిపోయినా, ఫాదర్ వేరంగా చచ్చిపోయినా, గ్రాండ్ పేరెంట్స్ వేరంగా చనిపోతున్నా, అది ఫ్యామిలీలో ఒబిసిటీ రన్ అవుతున్నా, ఇలాంటి ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఆల్రెడీ డయాబెటీస్ కానీ షుగర్ కానీ ఏమైనా ఉన్నా సరే ఇలాంటి వాళ్ళ పిల్లల్ని మాత్రం క్లోజ్గా ఫాలోఅప్ చేసుకొని వాళ్ళు హెల్త్ సరిగా ఉన్నా లేదా అనేది పిల్లల డాక్టర్ని సంప్రదిస్తే కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసేసి వాళ్ళని పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.
సార్ ఎందుకు సార్ అంటే పిల్లల్లోని ఎందుకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా వస్తున్నాయి? ఒకప్పుడు ఎక్కడో వినేవాళ్ళం, అది కూడా రేర్ కేసెస్ చూసేవాళ్ళం. కానీ పిల్లలు ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, తెలిసి తెలియని వయసు వాళ్ళని కూడా ఇంత సివియర్గా అటాక్ చేస్తుందంటే ఏంటి? మీరు అనేటట్టు ఒబెసిటీ అంటున్నారు. ఒబెసిటీ లేని పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం చూసాం చాలా కేసెస్లో. ఏంటి అసలు పిల్లలు ఆడుకున్నా తప్పు అయిపోతుంది, ఆడకపోయినా తప్పు అవుతుంది, ఆడితే ఎక్కువ ఆడేస్తున్నాం, ఆయాసం వచ్చింది దానివల్ల వచ్చింది అంటుంది. అదే ఆడకపోతే అలా ఇంటి దగ్గర కూర్చుంటున్నాం దానివల్ల. అసలు ఎలా పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా అర్థం. అసలు కరెక్ట్గా హెల్దీ సిస్టమ్ అంటే పిల్లలకి అసలు ఎలా ఫాలో అవ్వాలి? మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఈవినింగ్ వరకు వారు అంటే రోజు చేసే ప్రక్రియ ఏ విధంగా ఉండాలి? మనకి 2 రకాలుగా హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి యంగ్ జనరేషన్ ఆఫ్ ది చిల్డ్రన్లో కంజెంటల్ హార్ట్ డిసీజ్, అంటే తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చినప్పుడే హార్ట్ డిసీజ్తో ఉన్న వాళ్ళకి ఎర్లీగా హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల ప్రాబ్లమ్స్, అంటే మదర్కి డయాబెటీస్ ఉండి వాళ్ళకి పుట్టే బిడ్డ దాన్ని ఇన్ఫెంట్ ఆఫ్ డయాబెటిక్ మదర్ అంటారు, అప్పుడు ఏ సమస్య ఉండకపోవచ్చు. ఇలాంటి బేబీస్కి ఎక్కువ మంది పిల్లలకి హార్ట్ అటాక్ ఉన్నదని పోల్చారు అన్నమాట. ఫ్యామిలీలో ఎవరికైనా సరే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా సరే ఆ ఫ్యామిలీలో పుట్టిన పిల్లలకి హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నది పోల్చారు అన్నమాట. అది సో మనం ఓవరాల్గా ఒక 100 కేసులు చూసుకుంటే దాంట్లో 15% పూర్తిగా జెనెటిక్స్ మూలంగానే వస్తుంది. అంటే ఈ ఫ్యామిలీస్లో మేనరికాలు చేసుకోవడం మూలంగా వీటి మూలంగా రావడం వచ్చి వాళ్ళకేమో పుట్టబోయే బిడ్డలకి హార్ట్ డిసీజ్ తోటి పుట్టడం మూలంగా ఛాన్సెస్ ఒకటి ఉంటుంది అనమాట. రెండో రకం అంటే ప్రజెంట్ మనం ఎక్కువ శాతం యంగ్ అడల్ట్స్ 24, 25, 26 సంవత్సరాల్లో ఉన్న యంగ్ అడల్ట్స్కి విగరస్ ఎక్సర్సైజ్ చేసినా లేకపోతే ఇంకేమైనా చేసినా సరే కూడా హార్ట్ అటాక్తో చనిపోవడానికి కారణం అవుతుంది ఏంటంటే వాళ్ళ యొక్క జీవన శైలి. జనరల్గా ప్రజెంట్ యావరేజ్గా పిల్లలు కనీసం 35 నిమిషాల నుంచి 45 నిమిషాలు 7 రోజులు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. అదే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి కనీసం 150 నిమిషాలు వారం రోజులు చేసి 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. కానీ ఈ ప్రక్రియ చాలామంది చేయట్లేదు. సో అప్పటి వరకు హార్ట్ని ఎప్పుడు కూడా వాళ్ళు చైతన్యపరిచే ప్రక్రియలు చేయకపోవడం మూలంగా సడన్గా ఎప్పుడైనా విగ్రస్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినా, సడన్గా ఎక్కువ డీజే పెట్టుకొని విపరీతం డ్యాన్స్ చేసినా రెస్టింగ్ హార్ట్ రేట్ అని అంటారు. రెస్టింగ్ హార్ట్ రేట్ అంటే మన హార్ట్ నిమిషానికి 72 సార్లు మనం కొట్టుకుంటే పిల్లలకి 80 నుంచి 80 సార్లు వరకు 80 నుంచి 90 సార్లు కొట్టుకుంటుంది అనమాట. అది దాని పరిధి మించి ఎక్కువ హార్ట్ని ఫాస్ట్గా హార్ట్ని బీట్ అయ్యే పరిస్థితికి వెళ్ళారంటే స్ట్రెనస్ ఎక్సర్సైజ్లు చేసినా, విపరీతంగా స్ట్రాంగ్గా పరిగెట్టినా, విపరీతంగా డ్యాన్స్ చేసినా, విపరీతంగా ఇంకేమైనా చేసినా సరే హార్ట్ ఎక్కువ స్పీడ్ కొట్టుకుంటుంది అనమాట. ఎప్పుడైతే ఎక్కువ స్పీడ్ కొట్టేసుకుంటుందో హార్ట్ పంప్ అయితేనే బ్లడ్ బయటకు వెళ్తుంది, మళ్ళీ రిలాక్స్ అయితేనే కానీ బ్లడ్ లోపలికి రాదు. సో ఎప్పుడైతే ఫాస్ట్ కొట్టేస్తుందో రిలాక్సేషన్ ఉండదు కాబట్టి మన హార్ట్లోకి బ్లడ్ సరిగా రాదు. ఎప్పుడైతే హార్ట్లో సరిగా బ్లడ్ తక్కువ వస్తుందో దాని నుంచి సరిగా అన్ని భాగాలకి ఎస్పెషల్లీ బ్రెయిన్కి వెళ్ళాల్సిన రక్తం కూడా తగ్గిపోవడం సరికలాను ఈవెన్ హార్ట్కి సప్లై చేయాల్సిన బ్లడ్ వెసల్స్లో కూడా బ్లడ్ తగ్గిపోవడం మూలంగా సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతుంటారు అన్నమాట. అందుకని రెస్టింగ్ హార్ట్ రేట్ అన్న పాయింట్ని మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్సర్సైజులు చేసినప్పుడు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. ఆ ఫార్ములా ప్రకారం నీ యొక్క హార్ట్ రేట్ ఎంతవరకు నువ్వు పరిమితి పెంచుకోగలవు, బియాండ్ దీని పరిమితి పెంచితే చాలా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుందని ముందే మనం తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్గా ట్రెడ్మిల్ ఎక్కుతారు, ముందు ఇనిషియల్గా ఒక 5 స్పీడో 6 స్పీడో చేస్తారు, సడన్గా 12, 14 స్పీడ్ పెట్టుకొని ఫాస్ట్గా చేసేస్తారు అన్నమాట. చేసేసరికల్లా అప్పటి వరకు హార్ట్ రేటు 70, 80, 90, 100 అలా వెళ్ళింది ఏమవుతుంది, మోర్ దెన్ 180, 200 ఆ హార్ట్ రేట్కి వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయేసరికల్లాను హార్ట్ రిలాక్స్ అవ్వడానికి టైం లేక సడన్గా కొలాప్స్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా ఎక్కువ సంభవిస్తుంది. 15% కారణాలకు మనం ఆన్సర్ లేదు, ఎందుకంటే వాళ్ళకి జెనెటిక్స్ మూలంగానే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ పేరెంట్స్ గమనిస్తారు. హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయో అసలు డాక్టర్ గారు చెప్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఒక్కసారి ఏదైనా సరే ఎక్కువ మోతాదులో పనైనా ఏదైనా చేయకూడదు. అది చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా యంగ్స్టర్స్కైనా ఎవరికైనా ఇది వర్తిస్తుంది. అదేవిధంగా ఇంకోటి, ఇంట్లో వారసత్వానికి సంబంధించి ఇంట్లో పేరెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అది హార్ట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన వయసులో సరైన ప్రాబ్లం వచ్చేటప్పుడు సరైన టెస్ట్లు కూడా చేసుకోవాలని డాక్టర్ గారు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరి
ఫ్యామిలీతో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లని కొట్టి